హిందూ ధర్మంలో ఒక విశిష్టమైన స్థానం కల్పింపబడి ముక్కోటి దేవతలకు నిలయమై సకల జీవులకు ప్రాణాధారమై తల్లిగా గోమాతగా భూమాతగా సర్వులను కరుణించి రక్షించే సవితృమండల మధ్యవర్తి అయిన జగన్మాతను గోమాత అనే నామంతో మనం నిత్యం స్మరిస్తూ గోవు ఎక్కడ కనబడినా గోవుకి గడ్డి పెట్టడం ద్వారా గోవుకి ప్రదక్షిణం చేయడం ద్వారా సర్వ పాపములు హరించుకుపోతాయి. కాబట్టి మనం ఎప్పుడైనా వీలు కలిగినప్పుడల్లా గోవుకి ఏదో ఒకటి పెట్టడం చేయడం ద్వారా మన పూర్వజన్మ ప్రారబ్ధ కర్మలు కూడా హరించుకుపోతాయి. కాబట్టి ఆ విధంగా మనం చేసిన పాపకర్మలను కొంతమైనా హరించుకుపోయేటట్లు చేసుకుందాము. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 605వ నామము గోమాత. ఈ నామానికి అర్థం ఏంటంటే గో అంటే గోవులకు, మాత అంటే తల్లి వంటిది. జగన్మాత గోవులకు కూడా తల్లి వంటిది. హిందూ ధర్మంలో గోమాతకు ఒక విశిష్టమైన స్థానం ఉంది కదా. అనేక తీర్థయాత్రలు చేయడం వలన కలిగే పుణ్యఫలము, అనేక తీర్థముల్లో స్నానం చేయడం వలన కలిగే పుణ్యఫలము, అనేక పూజలు వ్రతాలు ఆచరించడం వల్ల కలిగే పుణ్యఫలము గోమాతకు భక్తితో ఒక్క ప్రదక్షిణ ఆచరించడం వల్ల కలుగుతుందిట. ఆవు కొమ్ముల్లో బ్రహ్మ విష్ణువు వసిస్తూ ఉంటారు. అగ్రభాగంలో అనేకములైన తీర్థస్థానములు స్థావర జంగమాలు ఉంటారు. శిరస్సుకు మధ్య భాగంలో అంటే ఇక్కడ శంకరుని గేహ బిగు అంగాలలో చతుర్దశ భువనాలు ఇముడు ఉన్నాయని అథర్వవేదం చెప్తూ ఉంది. 1000 ఏళ్ల గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉన్నారు. గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలుడైనాడు కదా. ఆయన గోవుని ఎంతో భక్తితో శ్రద్ధతో ఒక సేవకుడిగా చూసుకునేవాడు. జగన్మాత ఆదిపరాశక్తి అయిన లలితా త్రిపుర సుందరి ఈ లోకంలో 3 రూపాలతో ఉంటుందట. ఆ రూపాలు ఏమిటి అంటే జనకామాత, మనకు జన్మనిచ్చిన అమ్మ, ఆ తల్లిలో జగన్మాత ఉంటుందిట. మనల్ని పుట్టించిన తల్లిలో జగన్మాత ఉంటుంది. ఇంకొకటి గోమాత, గోవు ఆవులో ఆ తల్లి ఉంటుంది. ఇంకొకటి భూమాత, భూదేవి అనమాట, భూమిలో కూడా జగన్మాత ఎప్పుడూ ఉంటుంది. ఈ ముగ్గురులో మనకు జన్మనిచ్చిన తల్లి 9 నెలలు మనల్ని తన గర్భంలో మోయటం ద్వారా రక్షణ కల్పిస్తే, తల్లి పాలతో పాటు ఈ కట్టె కడితేరే వరకు కూడా జీవుడు ఆధారపడేది గోక్షీరం పైనే కదా. ఆవు పాలు తాగితే ఎంతో ఆరోగ్యం కూడాను. ఆ గోవు పాలు ఇవ్వడం వల్ల పెద్ద అయిన తర్వాత కూడా మనం ఆరోగ్యవంతులంగా ఉంటాం. ఇక 3వదైన భూమాత, మనకు ఆహారాన్ని ఇచ్చి బతికిస్తూ ఉంటుంది. గోమాతకు ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు లలితామాతకు ప్రదక్షిణం చేసినట్లేనమాట. గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే సాక్షాత్తు ఆ తల్లికి నైవేద్యం పెట్టినట్లే. గోవులకు సేవ చేయడం వలన ఎన్నో జన్మల్లోని పాపాలు నశిస్తాయి, సత్సంతానం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. గోవులన్నిటికీ తల్లి కామధేను అన్నమాట. అమృతం కోసం దేవతలు రాక్షసులు ఆదిశేషువును తాడుగా మందర పర్వతానికి కవ్వంగా చేసుకుని క్షీరసాగరాన్ని మదనం చేస్తారు. అయితే ఆ క్షీరసాగర మదనంలో కామధేను కూడా మదనం నుంచి పుట్టింది. మాత, గోమాత, భూమాత ఈ మూడింటికి జగన్మాత అయిన లలితా త్రిపుర సుందరి మూలభూతమైంది కావడంతో వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని గోమాత అనే నామధేయంతో కీర్తించారు. కామధేను యొక్క సంతానమే గోవులు. ఈ గోవులు మానవులు మనుగడకు ఎంతో ప్రాధాన్యమైన పాత్రను వహిస్తున్నాయి. పురాతన కాలంలో గోవులు అనే సంపదగా పరిగణిస్తూ ఉండేవారు. అన్ని గోవులుంటే అంత సంపద వాళ్ళకు ఉన్నట్టు అనమాట. ఎవరి దగ్గర అధికంగా గోవులుంటే వారిని ఐశ్వర్యవంతులుగా అనుకుంటూ ఉండేవారు. మహాభారతంలో విరాట్ రాజుకు గోవులే సంపదగా ఉండేవట. గో అనే పదానికి ఆవు అనే అర్థంతో పాటు అనేక ఇతర అర్థాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే గో అనే పదానికి కిరణములు అనే అర్థం కూడా ఉండడం చేత ఆ కిరణములు కలిగిన వాడైన సూర్యుని రూపమైన సవిత్ర మండల మధ్యవర్తి అయిన జగన్మాత గోమాత అని వ్యవహరింపబడుతూ ఉంది. గో అంటే ఇంద్రియములు అనే అర్థం కూడా ఉంది. కాబట్టి మన ఇంద్రియములకు అనగా మన మానసిక వృత్తులకు కొలత వేనిది ఆ జగన్మాత కదా. అందుకని ఆ అర్థం కూడా ఉంది. ఇవే కాక గో అను పదానికి స్వర్గము, వృషభము, వజ్రము, చంద్రుడు, నేత్రుడు,
దిక్కు, బాణము ఇలాంటి అర్థాలన్నీ కూడా ఉండటం చేత వీటన్నిటి రూపమైన జగన్మాతను మనము గోమాతగా వ్యవహరిస్తూ ఉన్నాము. గో శబ్దంలో వాక్ పరమవటం వలన వాగ్రూపమైన పరారూపమును దాటి తర్వాత పశ్యంతి రూపంగా, అటుపైన వైఖరి రూపమైన వాగ్రూపంగా ముఖము నుండి వెలువడే సర్వవర్ణ సముదాయానికి వాటి నుండి ఉద్భవించే అనేకమైన మంత్ర స్వరూపములకు మూల కారణం కదా. పరాస్వరూపమునికైన పరాశక్తి సకల వాంగ్మయ రూపిణి, శబ్ద బ్రహ్మస్వరూపిణి కనుక గోమాత అని గౌరవింపబడుతుంది. అంత పరమ పవిత్రమై సాక్షాత్ పరదేవత శ్రీ లలితాంబిక రూపమైన గోమాతను మనందరం పూజిస్తూ ఉందాము. హిందూ ధర్మంలో ఒక విశిష్టమైన స్థానం కల్పింపబడి ముక్కోటి దేవతలకు నిలయమై సకల జీవులకు ప్రాణాధారమై తల్లిగా, గోమాతగా, భూమాతగా సర్వులను కరుణించి రక్షించే సవితృ మండల మధ్యవర్తి అయిన జగన్మాతను గోమాత అనే నామంతో మనం నిత్యం స్మరిస్తూ గోవు ఎక్కడ కనబడినా గోవుకి గడ్డి పెట్టడం ద్వారా, గోవుకి ప్రదక్షిణం చేయడం ద్వారా సర్వ పాపములు హరించుకుపోతాయి. కాబట్టి మనం ఎప్పుడైనా వీలు కలిగినప్పుడల్లా గోవుకి ఏదో ఒకటి పెట్టడం చేయడం ద్వారా మన పూర్వజన్మ ప్రారబ్ధ కర్మలు కూడా హరించుకుపోతాయి. కాబట్టి ఆ విధంగా మనం చేసిన పాపకర్మలను కొంతమైనా హరించుకుపోయేటట్లు చేసుకుందాము. శ్రీమాత్రే నమః.